బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డెలిగేషన్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ మధ్యకాలంలో మా సహచర శాసనమండలి సభ్యుడైనటువంటి శంభీపూర్ రాజు గారికి రిపీటెడ్గా కొన్ని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కాల్స్ దాని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా శంభీపూర్ రాజు వ్యక్తి కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ సభ్యులలో ఒకడు. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన రోజే సర్ఫే కఫన్ బాంధ్కే నిక్లే, ఎవరికి భయపడడానికి, ఎవరో దాడులు చేస్తే పారిపోవడానికి పిరికి పందలం అయితే ఈ ఉద్యమం నడిచేది కాదు, రాష్ట్రం వచ్చేది కాదు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి నియంతలు లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమై పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, నాయకులది, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తది. కాబట్టి శంభీపూర్ రాజు వెంట 60 లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దీని వెనుకున్నటువంటి వ్యక్తులు గూండాలు, ఏదో నడి రోడ్ల మీద భయపెట్టిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ జరిపించి, మరి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ చాలామందిని థ్రెట్ చేస్తున్నటువంటి సందర్భాల పరంపరలోనే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కాలంలో గూండాల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి తీరు మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇటువంటి అరాచక శక్తుల్ని అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కాబట్టి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా శంభీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గూండాలే బాధ్యత వహించవలసి ఉంటుందని, అటువంటి గూండాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ